బాబాయ్ ఊళ్ళో ఉన్నాడా? లేరండి, రేపు వస్తారంటండి. రాని రాని. ఆ దిక్కుమాల చోట్ల కాదు గాని అగిపెట్లన్నీ అదే పనిగా అయిపోతున్నాయి. మీసాలు జాగ్రత్త. ఇంకా నా మీసాలతో నీకు పనే ఉంది రేపు అని. ఇక్కడున్నావా? ఇదెవరిల్లు? ఇదెవతిరా బాబు, రాయంట పడింది. యో ఇదిగో నిన్నే. ఆ ముసింది వస్తుంది, పిచ్చినది, బయటికి తలపేసి. ముసల్దా యో నిన్నే, బయటికి రా. భయం లేదు. ఎవరు నువ్వు? వాడి పెళ్ళాన్ని. వాడి పెళ్ళానివా? మరి నేను నాకే తెలుసు. యో ఎక్కడా? బయటికి రా. బయటికి రండి. నన్ను ఇంత అన్యాయం చేస్తావా? నాకు ఇంత అన్యాయం చేస్తావా? పద పోదాం. ఆగవే నువ్వు. నీకు నా మగుడ దొరికారా? పోవే బయటికి. అసలు ఇది ఎవరండి? నాకేం తెలీదు. ఒట్టు తెలీదు. 10 ఏళ్ళు కలిసి కాపురం చేశాం. తెలీదు. అమ్మో 10 ఏళ్ళు. ఆపండి, మీరెందుకు ఏడుతారు? ఏడవలసింది నేను. ఆ దేవుడే నన్ను కాపాడాలి. దేవుని మీద ప్రమాణం చేసి చెప్పునది ఏమనగా, మీసాల మీర్రాజనబడు నేను ఈ గ్రామ మునసభను, నీకు తాళి కట్టిన భర్తను. ఇందుకు సాక్ష్యము. ఏమండి, ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? అది నేను, మా అన్న లింగరాజును. పెద్దల సమక్షమున 1978వ సంవత్సరములో నవంబరు 19వ తారీఖు. గవర్రాజు నా మొగుడు. నీ మొగుడే? నాకు మళ్ళీనే ఉంటాడా? అవును. అర్థమైంది, బతికించారు. వారు మీ మొగుడే, కానీ వారు నేను కాదు, నేను వారు కాదు. మీ మొగుడిని నేను కాదు. నన్ను వదిలేయండి. చేతివాటం ఎక్కువైందని మా నాన్న కొడితే ఇంట్లో నుంచి పారిపోయాడు మా అన్న లింగరాజు. పేరు మార్చుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. నమస్కారం. దండం పెట్టు మా వదిన గారు. ఇప్పుడు మా అన్నగారు అమెరికాలోనే ఉన్నారా? పైకి పోయాడు. రంగా, నిన్నే ఆడదైనా ఏం చూసి ప్రేమిస్తుంది అనుకున్నావు? అందమా, చందమా, ఆస్త, అంతస్తా? ఏంటలా తలదించి కూర్చున్నావు ఆడపిల్లలాగా? అయినా ఎవరో ఏదో అన్నారని నువ్వింత బాధపడాలా? నాకెలా తెలిసిందనా? నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుస్తాయి. అయినా ప్రపంచంలో ఏ ఆడది నిన్ను ప్రేమించదు అని చెప్పడానికి ఆడెవడు? అన్నాడే అనుకో, వెంటనే నువ్వు రేపిచ్చి వెధవా, మా సుబ్బులు నన్ను ప్రేమిస్తోందిరా, దానికి నేనంటే ప్రాణంరా అని చెప్పొద్దు. అయినా బీరువాలు లాకర్లు తెరవడం కాదు గొప్ప, ప్రేమించిన దాని మనసు తెలుసుకోవాలి. నన్ను క్షమించవే సుబ్బు. సర్లే, ఇలాంటి డైలాగులు చెప్పకు, నాకు మండుకొస్తుంది. మోహన్ చూడు ఎలా వాడిపోయిందో. అయినా నీ అందం గురించి ఆళ్ళకేం తెలుసు? కావాలంటే నా కళ్ళతో చూడమను. నీ మనసు తెలుసుకోలేక నేను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించవే. మావా, ఆ వెంకన్న స్వామి దయ వల్ల నువ్వు నా మనసు తెలుసుకొని నా వాడివయ్యావు. ఇక మనం మన ఇంటికి వెళ్ళిపోదామా? అలాగే, కానీ ఆఖరిసారిగా డ్యూటీ చేసి. మళ్ళీ డ్యూటీనా? అది కాదు సుబ్బులు, ఎంతైనా ఆ జోగినాథ్ మనకు తిండి పెట్టాడు. నా మాటలు నమ్మి నన్ను తన ఇంట్లో ఉంచుకున్నాడు. నమ్మక ద్రోహం మనకొద్దు సుబ్బులు. నువ్వు సరే అంటే ఆ లాకర్ తెరిచి వెళ్ళిపోదాం. సరే మావా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.